హాయ్ అండి, వెల్కమ్ టు ధనుస్ మై వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత షష్ఠి లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని చూశాను, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది అప్లోడ్ చేయలేకపోతున్నానండి. నా దగ్గర ఉన్న కొన్ని క్లియర్ కట్గా ఉన్న వీడియోస్ని మాత్రమే అప్లోడ్ చేద్దాం, మరి అన్నీ అప్లోడ్ చేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. కొన్ని వేరే హడావుడిగా తీయడం వల్ల సరిగ్గా రాలేదు. ఇది అత్తిలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమం అండి. షష్ఠి రోజున భారీ ఎత్తున జరుగుతుందండి. కొన్ని వేలల్లో తింటారండి జనం. వేలల్లో అన్న సమారాధన జరుగుతుందండి, వేల మందికి. అసలు అంత ఒక 10 మంది మన ఇంటికి చుట్టాలు వస్తేనే మనం కంగారు పడిపోతాం. చిన్న ఫంక్షన్ జరుగుతూనే బఫే పెట్టుకుంటున్నాం. అలా కాకుండా పూర్వం ఎప్పుడు ఎలా బెంచీలు వేసి ఆకు వేసి బిస్తర్లో వడ్డిస్తారో అలాగే అరిటాకు వేసి వాళ్ళకి పులిహోర, బూరె, అలాగే పరవాన్నం, 2 రకాల కూరలు, పప్పులు, సాంబారు, పెరుగు, అలాగే వాటర్ ప్యాకెట్ అన్నీ అందించి మారు తిరుగుతూ ప్రతి స్వీటు హాట్ కాకుండా కూరలు కూడా మారు తిరుగుతూ మళ్ళీ వడ్డించడానికి ఎంత బాగా వడ్డం జరుగుతుందంటే చాలా బాగా వడ్డం జరుగుతుందండి. మీరు కూడా షష్ఠి ఉత్సవాల్లో నెక్స్ట్ ఇయర్ అయినా పాల్గొండి. అలాగే ఈయనేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అత్తిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్పెషాలిటీ ఏంటంటే పాము రూపంలో స్వామి నిదర్శనం అండి. ఆయన వదిలిన కుబుసం కూడా అయ్యవారు గుళ్ళో దాచి ఉంచుతారు. ఇది వరకు చూపించేవారు డబ్బాలో భద్రపరిచి. కొంతమంది షష్ఠి సమయంలో మాత్రం చూపించరు. మరి ఇప్పుడు చూపిస్తున్నారో లేదో నాకు కూడా పెద్దగా తెలియదు. మీరు ఎవరైనా ఫ్రీ టైంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే పూజారి గారిని అడిగితే చూపిస్తారు. పిల్లలు లేని వాళ్ళకి చాలా నిదర్శనం అండి. ఆయన పేరు కలుపుకుంటారండి పిల్లలు పుట్టిన తర్వాత. అలాగే లడ్డూలు అవి కూడా బోడుండ్రాలు అవి పోస్తుంటారు, అభిషేకాలు అవి చేసుకుంటారు. అసలు అత్తిల్లో జరిగిన జాతర రాత్రి ఒక ఎత్తు అయితే పగలు జరిగిన అన్న సమారాధన ఒక ఎత్తు అండి. నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకున్నానండి. అత్తిలి లోకల్ ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా అందరి యూట్యూబర్స్ కూడా నన్ను సపోర్ట్ చేసి కొంచెం 500 రీచ్ అయ్యేలా చేయండి. ఓకేనా? బాయ్.